ఇక ఈ నెల చివరి వారంలో తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. థ్యాంక్ యూ భారతి. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 28 నుంచి ఈ నెల చివరిలో 28 నుంచి 3 రోజుల పాటు శీతాకాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. దానికోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తెలిపిన పరిస్థితి. శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా ఈ నెలాఖరులో 3 రోజుల పాటు శీతాకాల ప్రత్యేక సమావేశాలు మాత్రం నిర్వహించే అవకాశం ఉంది. దానికోసం ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాల కోసం మాత్రం ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి. ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు ప్రధానంగా ఈ ప్రత్యేక శీతాకాల సమావేశాల్లో ఈ 3 రోజుల పాటు చర్చకొచ్చే అంశాలు ఏంటి అని రాష్ట్ర వ్యాప్తంగా అటు రాజకీయ ప్రతిపక్షాలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ శీతాకాల సమావేశాలు ఈ 3 రోజుల పాటు జరిగే ఈ శీతాకాల సమావేశాల్లో ప్రధానంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు అలానే జిహెచ్ఎంసి తదితర అంశాలపైన ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ 3 రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉన్నది. అలానే ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పటికే ప్రభాకర్ రావుని సజ్జనార్ లాంటి పోలీస్ ఆఫీసర్లు విచారణ చేయనున్న నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో స్థానం సృష్టించింది. దీనిపైన కూడా అసెంబ్లీలో చర్చించే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అలానే ప్రధానంగా 3 పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే బీఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీ తప్పుకున్నారని 10 మంది ఎమ్మెల్యేల పైన భారీగా ఆరోపణలు వస్తున్నాయి. నిన్న మధ్య స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఈ 5 ఎమ్మెల్యేల పైన ఎలాంటి అనర్హత వేటు వేయలేదు, వాళ్ళకు ఖచ్చితంగా పార్టీ మారలేదు, తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు అని స్పీకర్ 5 ఎమ్మెల్యేల పైన మాత్రం వాళ్ళని ఏదైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళు దాన్ని మాత్రం తోసిపుచ్చిన పరిస్థితి. ఇదే అంశాలు కూడా ఈ అసెంబ్లీలో చర్చకొచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా మండల పరిషత్ అండ్ జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో అంటే 42% బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకారమే వెళ్తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటూ మొదటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు సమయం లేని నేపథ్యంలో మార్చి వరకు పూర్తి చేయనట్లయితే కేంద్రం నుంచి రావాల్సిన రాయితీ గ్రాంట్లు మాత్రం అవి లాస్ అయ్యే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుగా వెళ్ళిన పరిస్థితిని మనం చూసాము. కానీ మండల పరిషత్ ఎన్నికలకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు మాత్రం ఖచ్చితంగా రిజర్వేషన్ అంశం పైన అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే ఆ ఎన్నికలు నిర్వహిస్తాము అంటూ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ శీతాకాల సమావేశాల్లో ఈ 3 రోజుల పాటు మాత్రం ఖచ్చితంగా ఈ ఎంపీటీసీ ఎన్నికల పైన బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పైన చర్చకొచ్చే అవకాశం ఉంది. దీనిపైన చర్చిస్తారు కూడా. చట్టసభల్లో గతంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తూ ఎన్నికల్లో అంటూ ఏదైతే హామీ ఇచ్చిందో దాని ప్రకారం ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేసింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ దిశగా అనేక మార్లు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చింది. చట్టసభల్లో బిల్లులు పెట్టి పాస్ చేసి అటు గవర్నర్ దగ్గరికి అటు రాష్ట్రపతి దగ్గరికి పంపిన ఆమోదం పొందక మొత్తానికి దానిపైనే ఇంకా వెయిటింగ్ చేస్తున్న పరిస్థితి. కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. సుప్రీంకోర్టులో కూడా తీర్పు ఆగింది. తర్వాత హైకోర్టులో బీసీలకు 42% రిజర్వేషన్ కు చుక్కెదురైన పరిస్థితిని మనం వరుసగా చూసాం. కానీ ఇదే అంశం పైన మరోసారి బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పైన ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేయాలి అంటూ మరోసారి తెలంగాణ ప్రభుత్వం మాత్రం చట్టసభల్లో రేపటి ఈ 3 రోజుల పాటు జరిగే ఈ శీతాకాల సమావేశాల్లో ఖచ్చితంగా చర్చించిన తర్వాతనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలి అని నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశాలు ప్రధానంగా అంతేకాకుండా జిహెచ్ఎంసీలో ఏదైతే 300 వార్డుల విభజన జరిగిందో, జిహెచ్ఎంసీ విస్తరించిందో అందులో గతంలో 50 డివిజన్లని కాస్త తెలంగాణ ప్రభుత్వం 300 డివిజన్లుగా విస్తరిస్తూ గెజెట్ రిలీజ్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంటే ఏదైతే 150 డివిజన్లు ఉన్న
ఈ వాటిని పెంచే విషయం పైన ప్రభుత్వం ఏకైక ఉటావుటిన నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రతిపక్షాలు పెద్ద ఆందోళన చేసి అనేక ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో వీటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ మూడో రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శేఖర్.